హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్ శాండ్విచ్ విత్ చీజ్ అనమాట. సో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మనం ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా బాగుంటుందన్నమాట. మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇది చేయడానికి మనకు టైం కూడా ఎక్కువ తీసుకోదండి. సో జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. మనం దీంట్లో చీజ్ని కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. శాండ్విచ్ వచ్చేసి ఖచ్చితంగా ట్రై చేయండి. సో దీనికోసం ముందుగా గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొత్తిమీర, పుదీనా రెండింటిని కలిపి ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మీ టేస్ట్‌కి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం కారం తక్కువ అనమాట. నేను ఒక 5ని తుంచి వేసుకున్నాను. మీ స్పైస్‌కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4 ముక్కలు అల్లము, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు. దీంట్లో ఇంట్లో కారపూస ఉంటే కారపూసని యాడ్ చేసుకోండి. మంచి టేస్ట్ వస్తుందనమాట. అలాగే పుట్నాల పప్పు దీన్ని కొంచెం వేయించుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం నిమ్మరసం, వీటితో పాటు కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. సో సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ లూజ్గా పట్టొద్దు, అలానే మరీ థిక్గా కూడా పట్టొద్దు అనమాట. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా పట్టేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. సో ఫైనల్గా అయితే మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు శాండ్విచ్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. సో స్టఫింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. సో ఇదొక్కటి వచ్చేసి నేను ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు టమాటో, వీటితో పాటు కీరా, క్యాప్సికమ్‌ని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. 2 కూడా ఒక్కొక్క స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకి. అన్నీ కూడా సన్నగా ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా తరుక్కోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోనే క్యారెట్, అలాగే బీన్స్ వచ్చేసి ఒక 2, క్యారెట్ ఒక చిన్న ముక్క, రెండింటిని కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మీకు ఏ క్వాంటిటీ కావాలనుకుంటే ఆ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. మీకు ఏ వెజిటబుల్స్ ఇష్టమైతే అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు ఇష్టమైన వాటి వరకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు కొంచెం సాల్ట్, మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. సో, ఇప్పుడు దీంట్లో ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట శాండ్విచ్‌కి మయోనీస్. సో, మయోనీస్‌ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ వరకి మయోనీస్‌ని యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి వెజ్ మయోనీస్ అనమాట. సో, మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు. సో, అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. సో, చూసారు కదా మనకి ఫైనల్‌గా స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. సో, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నానండి. సో, ఇవొచ్చేసి శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ అనమాట. నార్మల్‌వి కూడా తీసుకోవచ్చు. కానీ ఇవి కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి. నార్మల్‌వి అయితే కొంచెం చిన్న సైజ్ ఉంటాయన్నమాట. సో, మనకి శాండ్విచ్ షేప్ సైజ్ కావాలి అంటే మనం ఇవి తీసుకుంటే సరిపోతుంది. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదనమాట. సో, దీని మీద నేను కొంచెం బటర్‌ని అప్లై చేస్తున్నాను. సో, బటర్ వచ్చేసి మనకి శాండ్విచ్‌కి చాలా టేస్ట్‌నిచ్చేస్తుందండి. సో, బటర్‌ని అప్లై చేసుకోండి. దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా గ్రీన్ చట్నీ, దాన్ని కూడా అప్లై చేసేసుకోండి. ఒక లేయర్ ఫామ్‌లో నీట్‌గా అప్లై చేసేసుకోండి. అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ. సో, గ్రీన్ చట్నీ అప్లై చేసేసుకున్నాం అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మయోనీస్, అదే స్టఫింగ్, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, స్టఫింగ్ అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకే తెలుస్తుందనమాట. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో, పిల్లలైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. సో, మీకిక్కడ స్టఫింగ్ కొంచెం తక్కువగా కావాలంటే తక్కువ పెట్టుకోండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటున్నాననమాట. సో, మనకి హెల్తీగానే ఉంటుందండి. మనం అన్ని వెజిటబుల్స్, మనకి ఎన్ని రకాల వెజిటబుల్స్ ఉంటే అన్ని రకాల వెజిటబుల్స్ యూజ్ చేసుకోవచ్చు మన టేస్ట్‌కి తగ్గట్టు. సో, ఇక్కడ నేను కొంచెం చీజ్‌ని కూడా పైన గ్రేట్ చేసేసాననమాట. సో, ఇప్పుడు మనకి ఇంకొక లేయర్ ఉంటుంది కదండీ బ్రెడ్, దాని మీద కూడా సేమ్ అలాగే బటర్‌ని స్ప్రెడ్ చేసేస్తున్నాను. బటర్‌తో పాటు కొంచెం గ్రీన్ చట్నీని కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. కింద లేయర్‌కి వేసినంత చట్నీ అయితే మనకి ఇక్కడ పని లేదు. జస్ట్ ఊరికే అలా లైట్‌గా స్ప్రెడ్ చేసేసుకోండి సరిపోతుంది. స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద పెట్టేసుకొని ఒకసారి అలా ప్రెస్ చేసేసుకోండి నీట్‌గా. సో, ఇప్పుడు మనకి శాండ్విచ్ ప్రిపేర్ అయితే చేసేసుకున్నాము. సో, ఇప్పుడు దీని మీద కూడా మనం కొంచెం బటర్‌ని అప్లై చేసేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసేసుకొని, పాన్ మీద కొంచెం బటర్ వేసుకొని, పాన్ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. పాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని పాన్ మీద పెట్టేసేయండి.
శాండ్విచ్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే బ్రెడ్ అనేది మనకి త్వరగా మాడిపోయి బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది అనమాట. సో లుక్ వైజ్ కూడా బాగోదు. అలా కాకుండా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే మనకి నీట్గా ఫ్రై అవుతుందన్నమాట ఈవెన్గా. సో ఇప్పుడు నేను అది ఫ్రై అవుతుంది, అంతలోపు నేను ఇంకొక బ్రెడ్ స్లైస్ శాండ్విచ్ని కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇది మనం ఎలా అయితే చేసుకున్నామో సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ గ్రీన్ చట్నీ, తర్వాత స్టఫింగ్, తర్వాత చీజ్, నెక్స్ట్ బ్రెడ్ స్లైస్ అనమాట. ఇలా కంప్లీట్గా నేను సెకండ్ది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూసారు కదా మనకి ఎంత మంచి కలర్ వచ్చేసిందో. సో ఇలానే మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దండి, బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట, త్వరగా మాడిపోతుంది. సో సైడ్స్ అంతా కూడా ఒకసారి అలా అనుకుంటూ మంచిగా మధ్యలో కావాలంటే కొంచెం బటర్ని యాడ్ చేసుకోండి, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో బటర్ ఎంత ఎక్కువ ఉంటే మనకి శాండ్విచ్కి అంత టేస్ట్. సో చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో, కలర్ కూడా చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. సో చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను సెకండ్ ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. మనం దీంట్లో మయోనీస్‌ని అలాగే చీజ్‌ని కూడా యూజ్ చేస్తున్నాం. చాలా జ్యూసీగా ఉంటుందండి. తింటుంటే తినాలనిపిస్తూనే ఉంటుందనమాట. అంత మంచిగా ఉంటుంది టేస్ట్. సో ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ కూడా. సో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చేసిందో మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల. సో ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. చాలా కలర్ అలా టెక్స్చర్ కూడా బావుంటుంది. ఇప్పుడు నేను దీన్ని హాఫ్‌కి కట్ చేసేసుకుంటున్నాను. సో జాగ్రత్తగా కట్ చేసుకోండి, నీట్‌గా వచ్చేస్తుందనమాట. సో ఇప్పుడు ఒకసారి మీరు తీసేటప్పుడు చూసినట్లయితే మాత్రం చీజ్ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి. చాలా టేస్ట్ ఉంటుందనమాట చీజ్‌ని యాడ్ చేసుకోవడం వల్ల. ఒకవేళ మీ దగ్గర చీజ్ లేనట్లయితే అవాయిడ్ చేసేసుకోండి, నో ప్రాబ్లమ్. సో చీజ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. లేకపోతే అవాయిడ్ చేసేసేయండి. సో ఫైనల్‌గా అయితే మనకి వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.